దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, ఓవర్ టు యు. చేవెళ్ళలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఇంత దారుణమైన ఘటన జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక లారీ డ్రైవరు అజాగ్రత్తగా నడపడము, అదేవిధంగా ఇద్దరు డ్రైవర్లు అజాగ్రత్తతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఆ డ్రైవర్ కూడా అతివేగంగా దూసుకువచ్చాడు అని చెప్తున్నటువంటి ఏదో అపోజిట్ వచ్చినటువంటి వెహికల్ కూడా అపోజిట్ రావడంతో ఒకేసారి ఎదురుగా ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఇంతమంది చనిపోయినటువంటి 19 కుటుంబాలలో కూడా విషాదం వినిపిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క డ్రైవర్ల నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అది రోడ్ ఏదైతే ఉందో చిన్నగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో సింగిల్ వే, అది సింగిల్ రోడ్. కనీసము ప్రభుత్వ అధికారుల కాలర్స్ ఏదైతే ఉందో సైడ్ల పంటి కనీసము ఆ వెహికల్స్ ఏదైతే దిగడానికి కూడా సైడ్ల పంటి అంటే ఆల్రెడీ ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి బుజాపూర్ ఎక్స్వే రోడ్డు కనుక ఇది ఆల్రెడీ 4 lanes రోడ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాదాపుగా 3-4 years నుంచి కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. అంటే అది ఆల్రెడీ పర్యావరణకు సంబంధించిన వాళ్ళు కూడా కోర్టు కేసు వేయడంతో అనేది ఆగిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి ఆగిపోయినప్పటికీ కూడా ఆ సింగిల్ వే ఏదైతే రోడ్ ఉందో సైడ్ల పంట అంటే కాలర్స్ ఏదైతే ఉంటాయో అటువైపు కానీ ఇటువైపు కానీ ఆ సైడ్ పంట కూడా మట్టి కంకర వేసేసి ఆ రోడ్డును కనీసం వెడల్పు చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరగకపోయేదని చెప్పేసి వాహనదారులు కానీ ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా సేమ్ ఆలూరు చౌరస్తా ఏదైతే ఉందో కూరగాయలు అమ్ముకుంటున్నట్టు వారి మీదికి దూసుకువెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి, చనిపోయినటువంటి ఘటనలు చూసాం. అక్కడ ఇప్పుడు జరిగింది కూడా అదే ప్లేస్. అంటే ఒక 1 kilometer డిస్టెన్స్లో గణపూర్ ఏదైతే చౌరస్తా ఉందో ఆ కరువు దగ్గర జరిగినటువంటి పరిస్థితి. ఆ వేగంగా వచ్చినటువంటి లారీ ఒకేసారి డ్రైవర్ సైడ్కు వచ్చి దూసుకుపోవడంతోనే ఆ లారీ ఆ పరిస్థితి కనుక చూస్తే వీళ్ళు డ్రైవర్స్ ఎంత అజాగ్రత్తగా నడిపారు, ఎంత స్పీడ్లో ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. ఆ స్పీడ్లో వచ్చినటువంటి ఢీ కొట్టుకున్నట్టు నేపథ్యం ఉన్నాయి. బస్సు ఒక్కసారి అక్కడ చూస్తే మాత్రం పరిస్థితి అసలు ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ దాంట్లో హెవీ లోడ్తో ఆ లారీ కండ ఏదైతే టిప్పరో ఆ టిప్పర్లో ఉన్నట్టు కంకర ఏదైతే ఉన్నదో ఆ కంకర హెవీ లోడ్గా రావడము, ఆ దాంట్లో పడిపోవడం ఉంది. ఇదంతా కూడా వాళ్ళ మీద పడిపోతున్న నేపథ్యంలోనే ఈ కంకరంతా వాళ్ళ మీద పడిపోతుంది. ఒకరి మీద ఒకరు పడ్డటువంటి పరిస్థితి. ఒకే కుటుంబంలో 3 చనిపోవడం, దానికి అక్క చెల్లెళ్ళు సాయిప్రియ, నందిని, ఎవరైతే కుటుంబ సభ్యులు 3 చనిపోయారో అదే ప్రాంతానికి చెందిన వారు కూడా మరొక కుటుంబంలో కూడా 3 చనిపోయినటువంటి పరిస్థితి. చిన్నారి 6 months ఉన్నటువంటి బేబీతో పాటు తన తల్లి, ఇంకొక ఫాదర్ ఎవరు మొత్తం మీద ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ ఇంట్లో కూడా 3 చనిపోయినటువంటి ఒకటే ఇంట్లో 3కి చనిపోవడంతోనే మొత్తం విఘాతజీవి పడిపోయినటువంటి పరిస్థితిలో కూడా చూస్తాం. ఇప్పుడైతే పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఎవరైతే 14 మందిని మాత్రం గుర్తించారు. ఇప్పటికీ 14లో 11 డెడ్ బాడీలు కూడా కుటుంబ సభ్యులకు అప్పగించి తరలించడం జరిగింది. మిగతా డెడ్ బాడీలు కూడా రెడీ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఎవరైతే ఉన్నారో ఇంకా 5 డెడ్ బాడీలు గుర్తించాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్తో పాటు కూడా 19 మంది అని చెప్పుకోవాలి, 2 డ్రైవర్ కలుపుకొని. దాంట్లో ఆ డ్రైవర్ అయితే మాత్రము దస్తగిరి అనే లోకల్ డ్రైవరు. ఈ లారీ నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను మహారాష్ట్రకు చెందిన డ్రైవర్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే ఇప్పుడు మన ప్రస్తుతానికైతే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరులో ఉన్నాం. ఇప్పుడే మార్చూరులో కూడా పోస్ట్ మార్టం చేస్తున్న పోస్ట్ మార్టం చేసి ఒక్కొక్క డెడ్ బాడీ కూడా బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధంగా చేసినటువంటి అంబులెన్స్లు ఏదైతే ఉన్నాయో అంబులెన్స్ల ద్వారా డెడ్ బాడీలను పంపించడం. ప్రతి ఒక్క డెడ్ బాడీకి ఒక అధికారిని నియమించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ఆ అధికారులు ఇక్కడ నుంచి డైరెక్ట్గా డెడ్ బాడీతో పాటు వెళ్ళి కుటుంబ సభ్యులకు జరిగినటువంటి ఏదైనా మనం అక్కడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళు చూసుకుంటామని చెప్పడంతో అక్కడ నుంచి ప్రతి ఒక్క అధికారి కూడా డెడ్ బాడీతో పాటు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఇంకా డెడ్ బాడీస్ లోపల ఉన్నాయి. వాటన్నిటి కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తామని ఇప్పటికైతే ఆల్రెడీ 14 గుర్తించడం జరిగింది. మిగతా గుర్తించవలసిన మాత్రం ఇంకా 5 ఉన్నాయి గుర్తించాల్సినవి. 5 డెడ్ బాడీలు కూడా పోస్ట్ మార్టం చేసి భద్రపరుస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇస్తారు. కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ లేకపోవడము, నెంబర్స్ లేకపోవడము, వాటిని ఆధారంగా గుర్తిస్తామని చెప్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫోన్స్ ఏదైతే సెల్ ఫోన్ వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అవి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆ లారీ ఏదైతే ఉన్నదో బస్ మీద కొద్ది ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఒకసారి పడిపోయినటువంటి కొన్ని సెల్ ఫోన్లు దొరికినటువంటి పరిస్థితి. కొన్ని అక్కడే పడిపోయి కంకరలు ఏదైందో కంకరలు మొత్తం మిక్స్ అయిపోయినట్టు కూడా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. మరికొన్ని అయితే స్వాధీనం చేసుకున్నటువంటి దాంట్లో కూడా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వాళ్ళకు సమాచారం ఇస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే మొత్తం మీద మొత్తం ప్రతి ఒక్కరికి ఎవరిని చూసి కదిలించిన మొత్తం విషాద ఛాయలని కూడా అమ్ముకొని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నారు. అక్కడ కొంతమంది ట్రైన్ మిస్ అయిన వాళ్ళు
ఇట్లా ఈ బస్సులో ఎక్కుతామని చెప్పి కొంతమంది, ట్రైన్ ఇంకా ఆలస్యంగా వస్తుందని చెప్పి కొంతమంది ఇట్లా వెళ్తున్నారని చెప్తుండే. అంతే కొంతమంది అయితే ప్రతిరోజు కూడా తాండు నుంచి ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ దురాదృష్టానికి కూడా బస్సులో ఎక్కి చనిపోయారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హాస్పిటల్కు హైదరాబాద్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే చిన్నపిల్లలు తీసుకొని చిన్నపిల్లలు తల్లిదండ్రులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది బస్సులో రైట్ సైడ్ కూర్చున్న వారికి మాత్రం ఏం కాదు. బట్ ఏదైతే ఉందో ఆ డ్రైవరు పక్కన కూర్చున్న అందరికీ కూడా దాదాపుగా 10-15 సీట్ల వరకు తోసుకుంటూ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ కండక్టర్ వైపు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్కు కూర్చున్న వారికి, డ్రైవర్కు లెఫ్ట్లో కూర్చున్న వారందరూ మాత్రం కొంచెం సేఫ్గా ఉన్నారని చెప్పి మొత్తం మీద దీంట్లో 70 మంది వరకు దీన్ని ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 19 మంది చనిపోవడం, మిగతా 10-19 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయాలపాలైన అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్, మహేందర్ హాస్పిటల్ కానీ వికారాబాద్ హాస్పిటల్లో వాళ్ళు తరలించి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా ఎవరైతే ఉన్నారో చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళందరూ కూడా నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించడం జరిగింది. కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఇప్పుడు కొద్దిసేపు క్రితమే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓదార్చి మొత్తం చూసి వెళ్ళినటువంటి పరిస్థితి. మిగతా ఎవరైతే ఉన్నారో ఎందరో మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ప్రతి చోట కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి చోట ఇక్కడ ఆ రోడ్ ఏదైతే ఉన్నదో చేవెళ్ళకు వెళ్తున్నటువంటి రోడ్డు అది చిన్నగా ఉండడము, ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా మనం మార్చు దగ్గర ఉన్నాం, ఇంకా మార్చిలో ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఒకసారి డాక్టర్తో మనం మాట్లాడే ప్రయత్నం సార్. ఇప్పటివరకు ఎంతమంది పోస్ట్ మార్టం చేశారు? ఇప్పటి వరకు 14 మెంబర్స్ వరకు చేసామండి. అసలు అయితే ఇంకా 5 మెంబర్స్ ఐడెంటిఫై కాలేదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు రాలేదు. వాళ్ళు వారిని వస్తే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా చేసేద్దాం అనేసి మేము రెడీగా ఉన్నాం. సో అందులో 13 యాక్చువల్ టోటల్ కౌంట్ 19లో 13 మెంబర్స్ ఆర్ ఫిమేల్స్, 5 ఆర్ మేల్స్. ఒక 2 months ఓల్డ్ బేబీ, ఒక బేబీ, ఒకటి 2 months బేబీ. వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు? తల్లి, బేబీ, ఇద్దరు. ఇంకా చూడాలి, దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎన్ని పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తారు? 14 అయిపోయాయి. డెడ్ బాడీస్ వెళ్ళిపోయిస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ పంపించాము. ఇంకో 3-4 ఉన్నాయి. వాళ్ళు వస్తే ఐడెంటిఫై అయినాయి, కబురు వెళ్ళే వాళ్ళు అంటే ఇది వ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత పంపించేస్తాం. ఆల్రెడీ అయిపోయినాయి ఉన్నాయి. థ్యాంక్ యూ. అంటే ఇప్పటికైతే డాక్టర్ పోస్ట్ మార్టం చేసినటువంటి పరిస్థితి. డాక్టర్ తను ఆల్రెడీ ఇప్పటికీ 14 డెడ్ బాడీస్ కూడా గుర్తించారు. వాళ్ళకి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. 11 డెడ్ బాడీలు కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా 3 డెడ్ బాడీలు ఏదైతున్నాయో ఒక ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి కూడా రెడీగా ఉంది. వాళ్ళకి వెహికల్ వచ్చేస్తే వాళ్ళు పంపిస్తామని చెప్తారు. మిగతా 5 డెడ్ బాడీలు ఎవరైతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళకి మొత్తం సమాచారాన్ని సేకరించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. అప్పటిలోపటే వీళ్ళు పోస్ట్ మార్టం పూర్తి చేసి ఫ్రిజర్వ్ చేస్తామని డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్య.